ఇచ్చిన హామీలన్నీ అమలు చేశానంటూ చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్దాలు చెప్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి రోజా. చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై 420 కేసు పెట్టాలన్నారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఏపీని అమ్మేయాలని అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు చెప్తున్నాడని మండిపడ్డారామె. తిరుపతి జిల్లా నిండ్రబండలలో రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. చీటింగ్ కేసు పెట్టాలి, 420 కేసు. మరి చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ఈ 420 కేసు పెట్టాలా వద్దా? ఖచ్చితంగా పెట్టారు కదా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళల్ని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు, ఆఖరికి చదువుకుంటున్న చిన్న పిల్లల్ని కూడా ఎలా మోసం చేశారో మీరందరూ కళ్ళారా చూశారు. ఆ రోజు ఏం చెప్పారు? ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ నిధి 1500, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి, 60 ఏళ్ళు లోపల ఉన్న ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద 1500 నెలకిస్తాము, సంవత్సరానికి 18,000 ఇస్తాము అన్నారు. మరి ఇప్పుడు అంటే ఎన్ని నెలలు అయింది? 13 నెలలు అయింది. మన రాష్ట్రంలో 2,70,00,000 మంది ఈ ఆడబిడ్డ నిధికి అర్హులు. మరి ఈ 2,07,00,000 మంది ఆడబిడ్డల్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రతి నెల ఇస్తానన్న 1500 ఈ 13 నెలలకి కలిపితే 35,100 కోట్లు, దాదాపుగా 35,000 కోట్ల పైగా. మరి చీటింగ్ చేసిన వాళ్ళ మీద చీటింగ్ కేసు 420 కేసు పెట్టాలా వద్దా? పెట్టాలి కదా. మరి ఈరోజు సిగ్గు లేకుండా ఒక అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు అంటాడు ఈ ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలంట. మరి ఇన్నిసార్లు మంత్రిగా చేసిన నీకు, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడికి మరి ఇది ఇచ్చేటప్పుడు తెలీదా?